హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వైట్ సాస్ పాస్తాని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా బటర్ని యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. బటర్ మొత్తం మెల్ట్ అయ్యాక ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రా మిల్క్ని యూజ్ చేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ ఇలానే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనం మైదాని యూజ్ చేసాం కాబట్టి ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఆర్గానోని వేసుకోవాలి. ఆర్గానో అంటే వామ ఆకు అనమాట. ఆ వామ ఆకు పొడిని ఆర్గానో సీజనింగ్ అంటారు. ఆ తర్వాత ఇందులోకి చీజ్ని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర చీజ్ క్యూబ్ ఉంది కాబట్టి నేను ఇది వేసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేదనుకుంటే ఎండుమిర్చిని మిక్సీలో వేసుకోవచ్చు. సాస్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఆ తర్వాత ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి. పాస్తాని హాట్ వాటర్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వాటిని కొద్దిగా కూల్ వాటర్లో వేసి ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పాస్తా అనేది ఆల్రెడీ కుక్ అయి ఉంది కాబట్టి. ఇంతే అండి, వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయినట్టే. ఐ నో ఇది హెల్త్కి మంచిది కాదు, కానీ ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే పర్లేదు. ఎప్పుడైనా ఒకసారి చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.